ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం మనకు జబ్బుల సంఖ్య అనేది కూడా మునుపటితో పోల్చుకుంటే బాగా పెరగడం అనేది జరిగింది. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, మనకున్న అలవాట్ల పరంగా కావచ్చు, పొల్యూషన్ పరంగా కావచ్చు, జబ్బుల సంఖ్య అనేది బాగా పెరగడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. జబ్బులు పెరిగే కొద్దీ మనం వాడుతున్న మందుల సంఖ్య కూడా బాగా పెరుగుతుంది. వాటిలో ముఖ్యంగా అందరూ ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో తప్పకుండా తీసుకున్న మెడిసిన్ ఏదైనా ఉంటుంది అంటే అది ఖచ్చితంగా యాంటీబయాటిక్ అని చెప్తూ ఉంటాం. సో ఈ వీడియోలో మనం యాంటీబయాటిక్ వాడుతున్న వాళ్ళు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే ఈ యాంటీబయాటిక్ వల్ల అనేకమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేది దారి తీయవచ్చు. కాబట్టి ఆ యాంటీబయాటిక్ అనేది సరిగ్గా పనిచేయడానికి ఆర్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రాకుండా ఉండడానికి ఏమేం జాగ్రత్తలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం అనుకున్నట్టుగానే యాంటీబయాటిక్ గురించి, యాంటీబయాటిక్ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన కేర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాంటీబయాటిక్ అంటే ఏంటి అంటే పేరులో ఉండంగానే ఈ యాంటీబయాటిక్ అనే పేరుని 2 రకాలుగా డివైడ్ చేసినట్లయితే యాంటీబయోటిక్. బయోటిక్ అంటే ఏంటి? జీవనం ఉన్న లివింగ్ ఆర్గానిజంని బయో అంటాం. సో యాంటీబయాటిక్ అంటే ఏంటి? ఈ జీవం ఉన్న క్రిముల పైన మనం తీసుకునే మెడిసిన్నే యాంటీబయాటిక్ అంటాం. సో ఈ యాంటీబయాటిక్ అనేది హాస్పిటల్లో ఉన్నంత కాలము మనం ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. లేదా ముఖ్యంగా ఎక్కువ మందికి ఎవరికైనా జలుబు చేసింది, దగ్గు చేసింది, లేకుంటే కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చింది, జనరల్లీ ఎక్కువ మంది ఏం చేస్తుంటారు, ఫార్మసీకి వెళ్ళి ఒక ఫార్మసిస్ట్ దగ్గర ఏదో ఒక యాంటీబయాటిక్ ఆ ఇన్ఫెక్షన్కో ఈ ఇన్ఫెక్షన్కో అని మందులు ఇవ్వమని చెప్తూ ఉంటారు. సో జనాలు కూడా ఏ మెడిసిన్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారో తెలుసుకోకుండా అందరూ మెడిసిన్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో మొదట ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది ఇలా ఏం వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో తెలియకపోవడం వల్లే అని చెప్తాం. సో మనం ఇందాకే చెప్పుకున్నట్టు యాంటీబయాటిక్ అంటే ఏంటి? ఈ జీవరాశులు లైక్ బ్యాక్టీరియా కానీ వైరస్ని కానీ చంపడానికి మనం తీసుకునే మెడిసిన్నే యాంటీబయాటిక్ అంటాం. సో ఈ యాంటీబయాటిక్ తీసుకున్న తర్వాత ఎటువంటి కాంప్లికేషన్స్కి దారి తీయవచ్చు, లేదా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని రోజులకు తీసుకోవాలి, ఫుడ్తో కలిపి తీసుకోవాలా, ఫుడ్ లేకుండా తీసుకోవాలా అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకుందాం. సో ఫస్ట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 విషయాల్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అలర్జీ అంటాం. అంటే మనకు యాంటీబయాటిక్స్ అనేవి లైక్ ఇప్పుడు మనకు ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎన్నో రకాలుగా ఉన్నట్లుగానే మనకు యాంటీబయాటిక్లో కూడా అనేక రకాలు ఉంటాయి. ఏ విధంగా అయితే కొందరికి కొన్ని వస్తువులు పడవంటాం. సపోజ్ కొందరికి ఆయనకి టమాటా పడదు, ఈయనకి ఏదో ఒక ఆ కూరగాయ వరకు పడదు, అది తింటే మాత్రం సొరకాయ బీరకాయ తింటే అలర్జీ వస్తుంది అని చెప్తూ ఉంటాం. ఏ విధంగా అయితే అన్ని కూరగాయల్లో ఉండగా ఏదో 1-2 కూరగాయలకు మాత్రం మన బాడీకి సహకరించదో, అదేవిధంగా మనకు యాంటీబయాటిక్స్లో కూడా అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికొకరికి మనిషికి యాంటీబయాటిక్కి సంబంధించి అలర్జీ ఉన్నప్పుడు ఖచ్చితంగా యాంటీబయాటిక్ తీసుకున్నట్లయితే వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు. ఎలాగైతే మనకు ఫుడ్ అలర్జీ వస్తే పెదాలు ఉబ్బిపోవడము, శ్వాస తీసుకోవడం కష్టం అవ్వడము, లేదంటే ఒంటిపైన ర్యాషెస్ అనేవి వస్తాయో, అదేవిధంగా యాంటీబయాటిక్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ మెడికల్ సూపర్విజన్ లేకుండా, అంటే హాస్పిటల్లో కానీ డాక్టర్ సమక్షంలో కానీ కాకుండా సపరేట్గా స్వతహాగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా యాంటీబయాటిక్ తీసుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చూసుకోవాల్సింది సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా రావచ్చా, అంటే యాంటీబయాటిక్ అలర్జీ లాంటిది ఏమన్నా రావచ్చా అని. ఒకవేళ అలర్జీ వచ్చిందా లేదా అనేది మనిషికి ఎలా తెలుస్తుంది అంటే యాంటీబయాటిక్ తీసుకున్న కొన్ని నిమిషాల లోపలికల్లా ఒకవేళ బాడీ పైన ర్యాష్ లాగా రావడము, ఎస్పెషల్లీ ఒక చోట కాకుండా కొంచెం ఎక్కువ బాడీ పార్ట్స్లో రావడము, అండ్ దాంతో పాటు శ్వాస తీసుకోవడంలో కష్టం అవ్వడం, పెదాలు ఉబ్బడము, కళ్ళంతా చిన్నపోవడం, చూపు మసగ్గా అవ్వడము, లేదంటే హార్ట్ బీట్ పెరగడము, ఇలా ఎటువంటి యాంటీబయాటిక్ అలర్జిక్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా, రియాక్షన్ లాంటిది ఏదైనా వచ్చినా తప్పకుండా మెడికల్ సూపర్విజన్ అనేది కావాలి అండ్ మెడికల్ అటెన్షన్ అనేది కావాలి. ఇన్ కేస్ యాంటీబయాటిక్ అలర్జీ అని తెలిసినప్పుడు మనకు మెడికల్ ఫెసిలిటీకి అప్రోచ్ అయినట్లయితే ఆ యాంటీబయాటిక్ అలర్జీని తగ్గించడానికి మనకు ఇమీడియట్లీ మెడిసిన్ ఇచ్చినట్లయితేనే ఆ అలర్జీ నుంచి కోలుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన కాంప్లికేషన్ ఆర్ యాంటీబయాటిక్ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే రియాక్షన్ విత్ ఫుడ్ అండ్ ఆల్కహాల్. అంటే మన దగ్గర ఎక్కువ మంది పేషెంట్స్కి ఫస్ట్ ఏదైనా మెడిసిన్ ఇవ్వగానే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్,
తినక ముందు తీసుకోవాలా, తిన్న తర్వాత తీసుకోవాలా, అండ్ ఇంకొంతమంది ఒకవేళ వాళ్ళకి గన ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది అంటే ఈ టాబ్లెట్స్ తీసుండగా మద్యం సేవించచ్చా అని కూడా అడుగుతూ ఉంటారు. సో దీని వరకు చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు యాంటీబయాటిక్స్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వరకు మాత్రము ఖచ్చితంగా తిన్న తర్వాతే తీసుకోవాలి. ఎందుకు అంటే తినకముందు మనకు బాడీలో ఫుడ్ అనేది లేకపోతే యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు యాసిడ్ ఎన్విరాన్మెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటే కొన్ని యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. కాబట్టి ఫుడ్ తీసుకున్న తర్వాత యాసిడ్ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. కాబట్టి ఫుడ్ తీసుకోన్న తర్వాతే యాంటీబయాటిక్ తీసుకోమని కొన్ని యాంటీబయాటిక్స్ చెప్తూ ఉంటాం. కానీ కొన్ని యాంటీబయాటిక్స్ వరకు మాత్రము ఫుడ్తో ఉన్నప్పుడు సరిగ్గా పనిచేయవు. కాబట్టి పరగడుపున ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు యాంటీబయాటిక్ తీసుకోమని చెప్తాం. సో యాంటీబయాటిక్ అనేది తినక ముందు తీసుకోవాలా, తినక తర్వాత తీసుకోవాలా అనేది డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ బట్టి ఆ పర్టికులర్ యాంటీబయాటిక్కి మారుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన కాంప్లికేషన్ ఏంటి అంటే ఆల్కహాల్తో తీసుకోవచ్చా లేదా అని చూసుకుంటే 100% నో అనే చెప్పాలి. ఎందుకు అంటే మనకు యాంటీబయాటిక్ అనేది పనిచేయడానికి ఆల్కహాల్ అనేది మెజారిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ పైన యాక్షన్ని తగ్గిస్తుంది. కాబట్టి యాంటీబయాటిక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది సేవించకూడదు అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది కాంప్లికేషన్ అంటే మిస్యూజ్ ఆర్ ఓవర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ అంటాం. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే జనరల్లీ మనం యాంటీబయాటిక్ అనేది ఒక 5 డేస్కి కావచ్చు, 7 డేస్కి కావచ్చు పేషెంట్కి రాయడం అనేది జరుగుతుంది సిచ్యువేషన్ బట్టి. బట్ కొందరు ఏం చేస్తుంటారు, సపోజ్ ఎవరికైనా సోర్ థ్రోట్ వచ్చారు, గొంతులో ఇన్ఫెక్షన్తో వచ్చారు, దగ్గు అవన్నీతో వచ్చారు. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏముంది యాంటీబయాటిక్ ఇచ్చారు. యాంటీబయాటిక్ వాడిన 2వ రోజు కల్లా మనకు ఈ గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయింది అనుకుందాం. ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే 2వ రోజుకో 3వ రోజుకో యాంటీబయాటిక్ వాడగానే ఎఫెక్ట్ వచ్చేసిందని చెప్పి ఆ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి యాంటీబయాటిక్ తీసుకోవడమే మానేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయింది, మాకు ఇప్పుడు అంతా బాగా ఉందని. మోస్ట్ డిజాస్టర్ అంటే ఏంటి అంటే ఇదే అని చెప్పాలి. ఎందుకు అంటే ఇచ్చిన కోర్స్కి ముందుగానే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు జరిగే ప్రమాదమైన కాంప్లికేషన్ ఏంటి అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటాం. అండ్ దురదృష్టం ఏంటి అంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఆ ఒక్క పేషెంట్కే కాకుండా ఎంటైర్ కమ్యూనిటీకి కూడా ఆ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. అసలు ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, 3 రోజుల్లో ఎఫెక్ట్ వచ్చినప్పుడు 4వ రోజు నుంచి నేను ఎందుకు మెడిసిన్ తీసుకోవాలని మీరు ఖచ్చితంగా అడగవచ్చు. సో దానికి ఆన్సర్ చెప్పే ముందు అసలు యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు తెలియాలి. సో ఇప్పుడు మనకి ఈ యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుంది ఆర్ ఎప్పుడు వాడతాము అనేది ఒక యుద్ధ భూమితో కంపేర్ చేసుకొని చూద్దాం. సో ఈ యుద్ధ భూమిలో ఒక సైడ్ వచ్చి బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఉన్నాయి, క్రిములు అన్నీ ఉన్నాయి, ఒక సైడ్ వచ్చి యాంటీబయాటిక్ ఉందనుకుందాం. సో జనరల్లీ ఏం జరుగుతుంది, ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఇన్ఫెక్షన్ కలిగించడానికి ఈ బ్యాక్టీరియా మన ఇంత పెద్ద శరీరాన్ని దాడి చేయడానికి ఈ బ్యాక్టీరియా కంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది, అంటే ఒక పథకం అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, యాంటీబయాటిక్ ఏదైతే తీసుకుంటామో దాన్ని ఆ పథకాన్ని దీన్ని ఈ యాంటీబయాటిక్ అనేది బ్రేక్ చేస్తుంది. కాబట్టి ఆ పథకాన్ని ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్ వాడిన తర్వాత ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పైన ఈ బ్యాక్టీరియా వైరస్ పైన పనిచేయడం వల్ల ఈ యాంటీబయాటిక్ అనేది పథకం తెలుసుకొని ఈ బ్యాక్టీరియాని వైరస్ని చంపడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడేమవుతుంది, యాంటీబయాటిక్ 2-3 రోజులు వాడేసి 4వ రోజు ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ రాగానే కోర్స్ కంప్లీట్ చేయకుండా ఆపేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకేమవుతుంది, ఫస్ట్ 2వ రోజో 3వ రోజో యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు అప్పుడు ఈ యాంటీబయాటిక్కి ఏదైతే పథకం, ఏదైతే స్కీమ్, ఏదైతే స్కెచ్ చేసిందో ఆ స్కెచ్ అనేది ఆల్రెడీ ఈ బ్యాక్టీరియాకి తెలిసిపోయిన తర్వాత మనకు ఇది కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే ఈ యాంటీబయాటిక్ అనేది ఈ బ్యాక్టీరియాని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తుంది. అంటే ఒక్క బ్యాక్టీరియా లేకుండా కంప్లీట్లీ అన్నిటినీ చంపేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే మనకు బ్యాక్టీరియా అన్నీ కూడా కంప్లీట్లీ మాయమైపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఇదే యాంటీబయాటిక్ కనుక కంటిన్యూస్ కోర్స్ అనేది వాడకుండా మధ్యలోనే డిస్కంటిన్యూ చేసినట్టు అయితే ఏమవుతుంది అంటే ఫస్ట్ పథకం ప్రకారం ఈ యాంటీబయాటిక్ అనేది పనిచేయడం అయితే స్టార్ట్ చేసింది. పనిచేసి ఆల్మోస్ట్ సగానికి సగం బ్యాక్టీరియాని చంపేసింది. ఇంకొన్ని బ్యాక్టీరియాలన్నీ ఉన్నాయి, బట్ సగం బ్యాక్టీరియాలు చచ్చిపోగానే మనకు పేషెంట్ వరకు బాగా రిలీఫ్ వచ్చేసింది. బట్ ఈ కొన్ని మిగిలిపోయిన బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యాక్టీరియాల్ని చంపడానికి మనకు కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసినప్పుడే యాంటీబయాటిక్ది ఈ మిగిలిన బ్యాక్టీరియాలు కూడా చచ్చిపోతాయి. ఇప్పుడేమైంది,
మధ్యలోనే మనం యాంటీబయాటిక్ని డిస్కంటిన్యూ చేయడం వల్ల సగానికి సగం బ్యాక్టీరియాలు చచ్చిపోయాయి, కానీ ఇంకొన్ని మిగిలిపోయిన క్రిములు ఆ బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి అలానే ఉండిపోవడం అనేది జరుగుతుంది. సో వాటి వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్ తిరగబడ్డం, అంటే ఇమీడియట్లీ రాకపోవచ్చు, కానీ ఈ యాంటీబయాటిక్ వాడేసిన 5 రోజుల తర్వాత 10 రోజుల తర్వాతనో మళ్ళీ మిగిలిపోయిన బ్యాక్టీరియా మళ్ళీ రియాక్టివేట్ అయిపోవచ్చు. అండ్ దురదృష్టం ఏంటి, అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ ఈ పెరిగిన బ్యాక్టీరియాకి సరే ఇంతకుముందు కూడా ఈ వారం 10 రోజుల ముందు ఇదే యాంటీబయాటిక్ వాడాము, ఇదే వాడితే సరిపోతుందా అంటే 100% సరిపోదు. ఎందుకు అంటే ఏ పథకంతో అయితే ఈ యాంటీబయాటిక్ క్రిములు చంపడానికి వచ్చిందో ఆ పథకం అనేది మొత్తం ఈ బ్యాక్టీరియాకు ఆల్రెడీ తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ బ్యాక్టీరియా కొత్త రకంగా బిహేవ్ చేసి కొంచెం అది చేసే జనరల్ పద్ధతిలో కాకుండా కొత్త రకంగా ఇన్ఫెక్షన్ అనేది కాజ్ చేస్తుంది. సో అలాగా ఎప్పుడైతే ఈ కొత్త రకంగా ఇన్ఫెక్షన్ అనేది ఇది కాజ్ చేయడం నేర్చుకునిందో, బట్ అది కూడా ఎందుకు నేర్చుకునింది, మనం సరిగ్గా చంపకపోవడం వల్ల. అంటే అదేదో అంటారు చూడండి, పాముని కొడితే కూడా బలంగా కొట్టి చంపాలే తప్ప సగం సగంగా వదిలేయకూడదు. ఎందుకంటే సగం సగంగా వదిలేస్తే ఆ పామే మళ్ళీ తిరగబడి మనపైనే దాడి చేస్తుందని ఎట్లాగైతే అంటారో అదేవిధంగా ఈ యాంటీబయాటిక్ విషయంలో కూడా మనం కొడితే కంప్లీట్లీ చచ్చేదాకా కొట్టాలి తప్ప అరాకొరాగా కొట్టినట్లయితే ఆ బ్యాక్టీరియా అనేది తిరిగి డబుల్ పవర్తో కొత్త స్ట్రాటజీతో కొత్త స్కీమ్స్తో వచ్చి మన బ్యాక్టీరియా మన బాడీని ఎప్పుడైతే అటాక్ చేస్తుందో అప్పుడు మనం నార్మల్ యాంటీబయాటిక్ వాడితే ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం యాంటీబయాటిక్ కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే యాంటీబయాటిక్స్ వాడేవాళ్ళు డెఫినెట్లీ కంప్లీట్లీ రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా వారి ఇన్ఫెక్షన్ నుంచి కంప్లీట్లీ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితేనే ఉన్న క్రిములన్నిటినీ తొలగించుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ తొలగించుకోలేని పక్షంలో ఇందాక మనం చెప్పినట్టు సగం యాంటీబయాటిక్ వాడి పూర్తిగా కోర్స్ కంప్లీట్ చేయలేని పక్షంలో ఈ బ్యాక్టీరియా అనేది మామూలు పవర్ కంటే డబుల్ పవర్తో తయారైపోయి అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది ఈ ఒక్క పేషెంట్నే కాదు, పొరపాటున ఈ పేషెంట్ దగ్గాడు, ఇతని దగ్గులో నుంచి ఇతని నుంచి వేరే అతనికి కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దాని పరంగా కమ్యూనిటీకి మొత్తంకు కూడా డ్యామేజ్ చేసినట్టే. ఏ పరంగా, ఇంతకుముందు జనరల్లీ ఇదే మనిషి కనుక కంప్లీట్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటే ఈ ఇన్ఫెక్షన్ ఇతనికున్నది ఇతనితోనే ఎండ్ అయిపోయేది అండ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ పవర్ఫుల్ కాకుండా పోయేది. ఇప్పుడేమైంది, సగం రోజులు కంటిన్యూ చేశారు, సగం రోజుల తర్వాత డిస్కంటిన్యూ చేసేయడం వల్ల తినకున్న ఇన్ఫెక్షన్ కాస్త బాగా డబుల్ పవర్తో అయ్యి డబుల్ పవర్ అయిన ఇన్ఫెక్షన్ కాస్త కమ్యూనిటీకి మొత్తం ఒకరి నుంచి ఇంకొకరికి అంతా స్ప్రెడ్ అయిపోవడం వల్ల కమ్యూనిటీ మొత్తానికి కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది మనం ముఖ్యంగా టీబీ జబ్బు ఉన్న వాళ్ళలో గమనిస్తూ ఉంటాము. ఇప్పుడున్న కాలంలో జనాలకు ఎంత మిస్యూసేజ్ అంటే అడ్డదిడ్డంగా జనాలు షాపులకు పోవడము, ఫార్మసీ దగ్గరికి పోవడము, 1-2 మాత్రలు తీసుకోవడము, మళ్ళీ 3 రోజుల నుంచో 4 రోజుల నుంచో ఆపేయడం వల్ల ఇప్పుడున్న కాలంలో జనరల్లీ ఒక 5 years 10 years ముందు చూస్తే ఎంత పెద్ద ఇన్ఫెక్షన్కైనా నార్మల్ పవర్ యాంటీబయాటిక్తోనే మనకు రిలీఫ్ వచ్చేది. బట్ ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ మిస్యూజ్ అనేది బాగా పెరిగిపోవడం వల్ల చిన్న చితక యాంటీబయాటిక్లు ఇచ్చినా కూడా ఇప్పుడున్న కాలంలో ఈ యాంటీబయాటిక్స్ అనేవి సరిగ్గా పనిచేయక చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా అతి హైయెస్ట్ పవర్ యాంటీబయాటిక్ అనేది మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడున్న కాలంలో ఉంటుంది. సో ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అనేది ఒక మెడికల్ పర్సన్ ప్రిస్క్రిప్షన్తో ఉంటే బెటర్, కానీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ అంటే జస్ట్ ఫార్మసీకి వెళ్ళి తీసుకునేవి వీలైనంత తగ్గించాలి. ఒకవేళ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇచ్చిన కోర్స్ అంతా కంప్లీట్ అయ్యాలా తీసుకోవాలి తప్ప అరాకొరాగా తీసుకుంటే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది తనను మాత్రమే డ్యామేజ్ చేసినట్టు కాదు, ఎంటైర్ కమ్యూనిటీకి కీడు చేసినట్టు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మనం చేసుకున్నది అండర్ యూసేజ్, అంటే 5 రోజులకు కానీ వారం రోజులకు ఇచ్చిన యాంటీబయాటిక్ కూడా 2-3 రోజులకు వాడితే వచ్చే కాంప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ ఏంటి అంటే ఓవర్ యూసేజ్. అంటే జనరల్లీ ఇంకొంతమంది ఏం చేస్తుంటారు, సపోజ్ కాళ్ళకి పుండులాగానో ఇన్ఫెక్షన్ లాగానో వచ్చింది. సో ఫస్ట్ 5 రోజులు యాంటీబయాటిక్ వాడగానే ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోయింది. సో ఇన్ఫెక్షన్ తగ్గిపోగానే మనకు యాంటీబయాటిక్ కోర్స్ అయిపోయింది కాబట్టి జనాలు ఆ మెడిసిన్ అనేది ఆపేస్తే పర్వాలేదు, కానీ కొందరు ఏం చేస్తారు, సరే అది తీసుకున్నప్పుడు బాగుంది అని కంటిన్యూస్గా నెలల తరబడి కూడా ఈ యాంటీబయాటిక్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ వల్ల అని చూసుకుంటే, మనకు పేరులో ఉన్నట్లుగానే యాంటీబయాటిక్ అంటే ఏంటి,
బయోటిక్ అంటే జీవించే వాటిని చంపేది యాంటీబయాటిక్ అనుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన మానవ శరీరంలో కూడా మంచి బ్యాక్టీరియా అనేవి ఉంటాయి, చెడు బ్యాక్టీరియా అని ఉంటాయి. సో సపోజ్ మనకి ఈ మంచి బ్యాక్టీరియా ఎక్కడెక్కడ ఉంటుంది అని చూసుకుంటే ముఖ్యంగా మనకు పేగుల్లో ఈ మంచి బ్యాక్టీరియా అనేది ఉండనే ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉండడం అనేది అందరికీ సహజమే. బట్ మనకు ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్ అనేది ఓవర్ యూసేజ్ వాడతామో ఈ యాంటీబయాటిక్ అనేది వన్స్ మన బాడీలో తీసుకున్న తర్వాత ఈ యాంటీబయాటిక్కి మన అనే డిఫరెన్స్ అనేది ఉండదు. సో అది ఉండకపోవడం వల్ల మనకు బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్ని చంపడానికి ఈ యాంటీబయాటిక్ ఎట్లయితే పనిచేస్తుందో అలాగే మన బాడీలో నార్మల్గా ఉండాల్సిన బ్యాక్టీరియా పైన కూడా ఈ యాంటీబయాటిక్ అనేది పనిచేసి మనకు జనరల్లీ నార్మల్గా ఉండాల్సిన బ్యాక్టీరియానన్నిటిని కూడా ఈ యాంటీబయాటిక్ చంపేస్తుంది. కాబట్టి వారిలో కడుపుకు సంబంధించి కొత్త కాంప్లికేషన్స్ అనేవి రావచ్చు. లైక్ కడుపులో ఫుల్ బాగా ఉబ్బినట్టు ఉండడము, లేదా మీద లూజ్ మోషన్స్ అనేది పోవడము, రుచి కంప్లీట్లీ తగ్గిపోవడం, నోరంతా ఏదో రకంగా ఉండడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్లో చూస్తూ ఉంటాం. అంటే నెలల తరబడి ప్రిస్క్రిప్షన్ లేకపోయినా అవసరం లేకపోయినా నెలల తరబడి యాంటీబయాటిక్ వాడిన వారిలో ఈ టేస్ట్ చేంజ్ అవ్వడము, లూజ్ మోషన్స్ రావడం, కడుపులో సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ కానీ కూడా దారి తీస్తూ ఉంటాయి. సో కంక్లూజన్ చేయాలి అంటే యాంటీబయాటిక్ అనేది మిగిలిన జలుబు దగ్గు మెడిసిన్ లాగా చిన్న మెడిసిన్ అని అనుకోకండి. యాంటీబయాటిక్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం చెప్పినట్టు అలర్జీస్ అనేవి రావచ్చు, ఫుడ్ ఇంటరాక్షన్స్ అనేవి జరగచ్చు, ఆల్కహాల్ ఇంటరాక్షన్స్ అనేవి జరగచ్చు. అండ్ ఓవర్ యూసేజ్ కానీ అండర్ యూసేజ్ కానీ యాంటీబయాటిక్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూసుకోవడానికే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడానికి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.